కర్ణాటకలో వక్ఫ్ బోర్డు హద్దులన్నీ అయితే దాటేసింది. కర్ణాటకలోని విజయపుర జిల్లాలో 14,210 ఎకరాలు తమవేనని చెప్పేసుకుంటూ కబ్జా చేసింది. ఇది దేశవ్యాప్తంగా అయితే తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే దీనిపై భారతీయ జనతా పార్టీ ఓ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసింది. వక్ఫ్ ఆగడాలన్నీ నిజమేనని నిజ నిర్ధారణ కమిటీ చైర్మన్ గోవింద కారజోల తెలిపారు. ఈ విజయపుర వక్ఫ్ ఆగడాలపై పూర్తి నివేదికను బీజేపీ అధ్యక్షుడికి కూడా సమర్పించారు. విజయపురలో వక్ఫ్ బోర్డు 14,210 ఎకరాల భూమి కబ్జా అయిందని, ఈ భూములు తమవేనని వక్ఫ్ పేర్కొందని ఆ నివేదికలో అయితే పొందుపరిచారు. అయితే సిందగిలో నిర్మించినటువంటి మఠమాస్తులు దేవహిప్పరగి తాలూకాలోని పడగనూర్ గ్రామంలో సర్వే నంబరు 220లో 57 ఎకరాల భూమి పడగనూరు గ్రామంలో చాళుక్య దేవాలయం పబ్లిక్ వక్ఫ్ శాఖకి చెందినటువంటి సర్వే నంబర్ విజయపురలో 77 ఎకరాల భూమితో పాటు విజయపుర జిల్లాలోని వ్యవసాయ రైతుల మొత్తం భూమి తమదేనని వక్ఫ్ దావా వేసిందని ఈ కమిటీ అయితే తేల్చేసింది. ఇటీవలే టికోటా తాలూకాలోని హోన్వాడ గ్రామానికి చెందిన 41 మంది రైతులకు వక్ఫ్ బోర్డు నోటీసులు పంపిన విషయాన్ని కూడా పొందుపరిచింది. ఇది విజయపుర జిల్లాలోనే ఉంది. అయితే 1500 ఎకరాల భూమి తమవేనని వక్ఫ్ పేర్కొందని, ఆ భూమి షా అమీనుద్దీన్ దర్గాకు చెందిందని వక్ఫ్ అంటోందని చెప్పేసి కమిటీ పొందుపరిచింది. అయితే తమ గ్రామంలో ఆ పేరుతో దర్గాయే లేదని, ఆ భూములు తమకు వంశపారంపర్యంగా వస్తున్నాయని చెప్పేసి రైతులు పేర్కొంటున్నారు. ఇంకా ఎన్ని ఆగడాలు చూడాలో ఏమో. వక్ఫ్ సంబంధించి దేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నీ వాళ్ళవేనంటారు. సో 1 లా 1 నేషన్ అయితే బాగుంటుంది కదా. ఇప్పుడు దేశం అంతా ఒకటి ఉంటుంది, చట్టం న్యాయం మాత్రం వాళ్ళకి వేరేగా ఉంటుంది. అది ఎలా కుదురుతుంది? మీరు కూడా ఆలోచించాలి కదా.